డిక్టే డిస్కోర్సు. అంటే చాలా పాతది. 1938 సంవత్సరంలోనే స్వయంగా అవతార్ మెహర్ బాబా గారు. అయితే ఇందులో మొత్తం సృష్టి దాని క్రితం భగవంతుని యొక్క స్థితి, సృష్టిని గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కొత్త పదాల్లో చెప్పారు. అది అంతవరకు చదువుకున్నాం. ఇక్కడ క్రియేషన్ ఇన్ ది పాయింట్ ఆఫ్ క్రియేటర్. క్రియేటర్ అంటే ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుని దృష్టిలో ఎవల్యూషన్ అంతా కూడా, ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం. ఇక్కడ పరిణామం అంటే ఇక్కడ ఎవల్యూషన్ అంటే అర్థం వేరుగా తీసుకోవాలి మనం. ఎందుకంటే మానవ జన్మ వరకు ఉండి పరిణామం కాదు, మొత్తం పరిణామం అంతా చెప్పారు ఇక్కడ. ఆ పరిణామంలో కొంత గ్యాసెస్ ఫార్మ్ నుంచి యానిమల్ వరకు, జంతు జాతి వరకు, తర్వాత మానవుడుగా జన్మ, పునర్జన్మ, తర్వాత అదే మానవుడు ఆధ్యాత్మ మార్గం, 7 చైతన్య భూముకుల్లో ప్రయాణించడం. ఇదంతా కలిసి ఎవల్యూషన్ అనే అర్థంతో ఇక్కడ చెప్తున్నారు. అంచేత ఈ ఎవల్యూషన్ అనేది క్రియేటర్కి ఒక దైవీ లీల అన్నారు. ఇట్ ఈస్ ఎ డివైన్ గేమ్ అన్నారు బాగా. ఇట్ ఈస్ ఏ డివైన్ గేమ్, ఒక దైవీ లీల మాత్రం. ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త అయిన భగవంతుడికి ఈ సృష్టి అంతా కూడా, అంటే ఎవల్యూషన్ అంతా కూడా ఒక దైవీ లీల. కానీ ఈ క్రియేటర్ కాకుండా జీవరాశులకి అది ఎలాంటిదంటే చెప్తున్నారు బాబా. బట్ ఎవల్యూషన్ ఈజ్ అన్ ఎపిక్ అంటే ఒక దైవీ పురాణం లాంటిది అనమాట. వాళ్ళు అనుభవించిన తర్వాత మొత్తం గ్యాసెస్ ఫార్మ్ నుంచి మానవుడు అవడం, మానవుడి నుంచి భగవంతుల ఐక్యం ఈ వరకు కూడా అదంతా ఒక ద్వంద్వానుభవాలతో కూడిన ఒక మహాగ్రంథం. అంటే మనం రామాయణం, భారతం ఇవెల్లా చెప్పుకుంటాం, వాటిని ఎపిక్ అంటారు. గ్రాండ్ నేరేటివ్ బుక్ అనమాట. అది పెద్ద ఉద్గ్రంథం అవుతుంది ఎవరికి? ఈ క్రీచర్ అంటే ఇందులో ఉన్న జీవరాశులన్నింటికి కూడా ఒక మహత్ గ్రంథం అవుతుంది. వారి యొక్క అనుభవాలన్నీ కూడా ఒక మహాగ్రంథం కింద అవుతుంది. అంటే ఏ రూపం లేని భగవంతుడు అనేక రూపాలు ధరించి ఆఖరికి మానవ రూపంగా కూడా ధరించి మానవుడి కింద పుట్టడం, చనిపోవడం అనే ప్రక్రియలో కొంత జీవించి, దాని తర్వాత అదే మానవుడు తన అంతిమ గమ్యం భగవంతుల్లో ఐక్యం అవడం తెలుసుకుని ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణించడం. అయితే ఎవల్యూషను, రీఇన్కార్నేషను, ఇన్వాల్యూషన్ ఈ 3 కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవం అయిన తర్వాత ఆఖరికి తెలుసుకున్నది ఏమిటంటే నేనే భగవంతుడిని అంటే అహం బ్రహ్మస్మి స్థితిలో చేరుకుంటాడు. అది చేరుకున్న తర్వాత ఈ జీవరాశి చెప్పేది ఏమిటంటే దీని గురించి ఎవల్యూషన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది క్రీచర్ అంటే జీవాత్మలన్నింటికి కూడా విత్ హిజ్ లిమిటెడ్ నాలెడ్జ్. ఇంతవరకు దేనితోటి ఈ ప్రయాణం సాగించాడు? జీవరాశులన్నీ కూడా దేనితో ఈ మూడు పరిమితమైనవి. ఆ మూడు పరిమితమైన ఏమిటి? పరిమితమైన జ్ఞానము, పరిమితమైన శక్తి, పరిమితమైన ఆనందం కూడా. ఇన్ఫినిట్ అండి బదులు ఇక్కడ ఫినిట్ అవుతుంది. అంచేత నాలెడ్జ్ పవర్ లిమిటెడ్ అంటున్నారు ఇక్కడ. ఆ మూడింటితోటి టీచర్ అబ్సల్యూట్లీ బట్ ఎవల్యూషన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది క్రీచర్ విత్ హిజ్ లిమిటెడ్ నాలెడ్జ్, పరిమితమైన జ్ఞానం, లిమిటెడ్ పవర్, పరిమితమైన శక్తి, లిమిటెడ్ కెపాసిటీ ఫర్ ఎంజాయింగ్ బ్లిస్. భగవంతుడి ఉండి బ్లిస్ శాశ్వతంగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని అనుభవించే శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది మానవుడికి. చేత అది కూడా పరిమితమే. ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ ఈ 3 కూడా భగవంతుడికి అపరిమితంగా ఉంటే ఈ క్రీచర్ అంటే జీవరాశులకి అన్నింటికి కూడా అది పరిమితంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటాయి. ఆ పరిమితంగా అనుభవిస్తూ ఈ ద్వంద్వానుభవాలు కూడా ఉంటాయి. ఈ ద్వంద్వానుభవాలు అన్నీ కలిసి అది అనుభవాన్ని ఎక్కరు పెడితే అదొక మహాగ్రంథం కింద తయారవుతుంది అన్నారు బాబా. మహాగ్రంథం అంటే స్వానుభవం అన్నమాట. ఒక జీవాత్మ కింద ప్రయాణం చేసిన తర్వాత ఆ జీవాత్మే పరమాత్మ అయిపోయిన తర్వాత తన జీవాత్మ యొక్క
అనుభవాలన్నీ కూడా ఏకలు పెడితే అదొక మహాగ్రంథం అవుతుంది. ఎపిక్ అన్నారు. ఎపిక్ అంటే అనుభవాల పరంపర అన్నమాట. ఎటువంటి అనుభవాలు ఉంటాయో చెప్తున్నారు. ఇది అన్ ఎపిక్ ఆల్టర్నేటింగ్, అంటే కొంతసేపు ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది అన్నమాట. అంటే ద్వంద్వాల పరంపర. ఆ రెండు ఏమిటి ఉండి, ఆల్టర్నేటింగ్ రెస్ట్ అంటే విశ్రాంతి, స్ట్రగుల్ అంటే కష్టపడడం. రెస్ట్ అంటే పడుకున్నప్పుడు మనకు రెస్ట్ వస్తుంది. అవేక స్టేట్ ఒకటి, మేల్కొన్న స్థితి ఒకటి, జాగ్రత్త అవస్థ అంటారు దాన్ని. కొంచెం పెద్ద మాట ఉపయోగించాలంటే జాగ్రత్త అవస్థ, అవేక స్టేట్ మనం మెలకుగా ఉన్నప్పుడు అదొక పరిస్థితి. నిద్రావస్థ, స్లీప్ స్టేట్. అందులో స్లీప్ లో డ్రీమ్ స్టేట్ ఒకటి ఉంది, డీప్ స్లీప్ స్టేట్ ఒకటి ఉంది. అంటే గాఢ నిద్ర, కళలు కానీ నిద్ర, కళలు కంటూ ఉంటాం ఆ నిద్రలో కూడా. అంచేత అప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అంటే రెస్ట్, దానికి ఆపోజిట్ స్ట్రగుల్, స్ట్రగుల్ అవుతుంటాడు. ఇంకా రెండో ద్వంద్వ అనుభవ ఉదాహరణ ఏం చెప్పారు, జాయ్ అండ్ సారో. జాయ్ అంటే ఆనందం, బ్లిస్ వేరండి. బ్లిస్ అనుకోకండి, జాయ్ అనగానే బ్లిస్ కాదు. సామాన్య మానవుడు అనుభవించే ఆనందం, లేకపోతే జీవరాశులన్నీ అనుభవించే ఆనందం అన్నమాట. ఇది ప్రాపంచికమైన ఆనందం అని చెప్పుకోవాలి. జాయ్ అండ్ సారో, విచారం, సుఖ దుఃఖాలు అనమాట. మన మాటల్లో చెప్పుకోవాలంటే సుఖ సుఖం. ఇందాక అదేమో రెస్ట్ను, శ్రమించడం, మెలుపుగా ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు రెస్ట్ తీసుకోవడం. ఇది సుఖ దుఃఖాలు. లవ్ అండ్ హేట్, ప్రేమించడం, ద్వేషించడం, రెండు ఉంటాయి. కొందరిని ప్రేమిస్తూ ఉంటాడు, కొందరిని ద్వేషిస్తూ ఉంటాడు. అది ద్వంద్వ అనుభవం. ఇలాంటి ద్వంద్వ అనుభవాలు చాలా ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని మాత్రమే చెప్పారన్నమాట. ఆ ద్వంద్వ అనుభవాల యొక్క పరంపర ఎంతవరకు భగవంతుల ఐక్యమయ్యే వరకు కూడా ఈ ద్వంద్వ అనుభవాలు ఉంటూనే ఉంటాయి. ఈ జీవాత్మ పరమాత్మలో అంటే భగవంతుల్లో ఐక్యమైపోయిన తర్వాత ఇంకా ద్వంద్వ అనుభవం ఉండదు. ఒకటే అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ఏంటంటే నేను భగవంతుణ్ణి అని అనుభవం. నేను భగవంతుడి యొక్క స్థితిలో ఉన్నాను. కానీ అంతవరకు మాత్రం ఈ క్రీచర్ అంటే బ్రతుకున్న జీవరాశుల్లో ఉన్న జీవాత్మ అన్ని కూడా ఈ ద్వంద్వానుభవాలు అనిపిస్తూ ఉంటుంది. సుఖ దుఃఖాలు కానీ, నిద్రావస్థ కానీ, కష్టపడడం కానీ, ప్రేమించడం, ద్వేషించడం కానీ, ఇవన్నీ ద్వంద్వానుభవాలు ఎంతవరకు కూడా అంటిల్ ఇన్ ది పర్ఫెక్టెడ్ మ్యాన్. ఈ మానవుడు పరిపూర్ణత సాధించే వరకు, అంటే సద్గురు అయ్యే వరకు అని చెప్పుకోవాలి. లేకపోతే సద్గురు కాకపోయినా కూడా పర్ఫెక్ట్ వన్ అన్నారు. పరిపూర్ణత అంటే భగవంతుని స్థితికి చేరుకునే వరకు అని చెప్పుకోవాలి. ఇక్కడ అదే పదాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుచేత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఈ పర్ఫెక్ట్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే భగవంతుని స్థితికి చేరుకున్న మానవుడు అన్నమాట. భగవంతుని స్థితికి, నేనే భగవంతుడిని అనే స్థితికి చేరుకున్న మానవుడు కానీ, లేకపోతే భగవంతుడు ఐక్యమైపోయిన మానవుడు కానీ. భగవంతుడు ఐక్యమైపోయిన మానవుడు అంటే లిబరేషన్, ముక్తి, మోక్షం పొందిన మానవుడు. ఆ ఇద్దరిని కూడా పర్ఫెక్ట్ మ్యాన్ అంటాం మనం. పరిపూర్ణతమైన మానవుడు. పరిపూర్ణతమైన మానవుడిని స్థితికి చేరుకునే వరకు కూడా ఈ జీవరాశుల్లో జీవించి ఉన్న జీవరాశులన్నీ కూడా ఈ ద్వంద్వానుభవాల యొక్క పరంపర అనుభవాలతో ఉంటాయి. వాటి అనుభవాలన్నీ కలిస్తే ఒక మహాగ్రంథం అవుతుంది అంటున్నారు. ఆ మహాగ్రంథాన్ని ఇక్కడ ఎపిక్ అన్నా, ఇది ఎపిక్ అన్నా. ఎపిక్ అంటే అదనమాట. రామాయణ మహాభారతాలు, గట్టిగా చెప్పాలంటే వేదాలు కూడా అంతే. సృష్టి యొక్క మూలాలన్నీ వర్ణింపబడ్డాయి వేదంలో. వాళ్ళు భగవంతుని స్థితికి చేరుకున్న తర్వాత తయారు చేయబడ్డ వేదాలు. మానవుడి ద్వారానే బయటపడి ఉంటాయి ఇవి. చేత ఆది సోర్స్ అన్నమాట ఈ భగవతత్వానికి, ఈ క్రియేషన్, సృష్టికి. సృష్టి అనేటువంటిది భగవంతుని యొక్క స్థితి అలాంటిది. ఈ రెండింటి నుంచి అనుభవాల పరంపరగా వ్రాయబడిన ఉద్గ్రంథం, మహాగ్రంథం ఏమిటంటే వేదాలు. అది ఏ మతానికి చెందింది కాదు. వేదాలు అంటే సోర్స్. భగవంతుని ఒక భగవంతుని స్థితికి చేరుకున్న తర్వాత ఒక ముక్తి, మోక్షం పొందినవాడనండి, లేకపోతే భగవంతుని స్థితికి చేరుకున్నవాడని కానీ అతని యొక్క అనుభవాల పరంపర రాశాడు. అవి ఎపిక్ అయింది.
ఆ ఎపిక్నే మనం వేదాలని చెప్పుకోవచ్చు. మొదటి ఎపిక్ అదే. ఇంకా తర్వాత అవతార పురుషుడు యొక్క చరిత్రలు కూడా ఎపిక్స్ అవుతాయి మనకి. అంటే రాముడుగా వచ్చినప్పుడు రామాయణం, కృష్ణుడిగా వచ్చినప్పుడు భారతం, భాగవతం, అలాగే ఏ అవతార పురుషుడు వస్తే అలాగా ఒక గ్రంథం తయారై జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు బైబిల్, అలాగా అవన్నీ ఎపిక్స్. ఎంజాయింగ్ బ్లిస్ ఈజ్ అన్ ఎపిక్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ రెస్ట్ అండ్ స్ట్రగుల్. ఈ ద్వంద్వానుభవాల యొక్క పరంపరే క్రిస్తుని కింద ఏదైతే ఏమిటో అది అని చెప్పారు. గాడ్ బ్యాలెన్సెస్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఈ ద్వంద్వానుభవాలని భగవంతుని స్థితికి చేరుకున్న తర్వాత భగవంతుడు ఈ రెండింటినీ కూడా సమతుల్యతతోటి ఉంచుకుంటాడు. మనకు అలా సమతుల్యత ఉండదు. కరెక్ట్గా 50% అది 50% ఇది ఉండదు. ఈ ఇవల్యూషన్ లో ఇంతవరకు మన ద్వంద్వానుభవాలతో ఉన్న జీవరాశుల్లో జీవాత్మల గురించి అన్ని పదాలు ఉపయోగించాలి. జీవాత్మలు, జీవరాశులు, జీవించి ఉన్న రాశులని జీవరాశులు, వాటన్నింటికి కూడా బ్యాలెన్సింగ్ ఉండదు. ఏదో సంతోషమే ఎక్కువ ఉంటుంది, దుఃఖమైనా ఎక్కువ ఉంటుంది. కానీ భగవంతుడికి మాత్రం అవి భగవంతుని స్థితికి చేరుకున్న తర్వాత అదే ఆత్మకి, అంటే పరమాత్మ స్థితికి చేరుకున్న తర్వాత పరమాత్మకి ఆ రెండు కూడా సమతుల్యత ఉంటుంది అని చెప్తున్నారు. గాడ్ బ్యాలెన్సెస్ ది పేర్స్. పేర్స్ అంటే జంట. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఆపోజిట్స్ అంటే చెప్పాం కదా, సుఖానికి ఆపోజిట్ కష్టం. ఇందాక చెప్పుకున్న ద్వంద్వాలన్నీ కూడా ఆ ద్వంద్వానుభవాల ఆపోజిట్స్ అని కూడా మనం అంటూ ఉంటాం. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అండ్ ట్రాన్సెండ్స్ డ్యూయాలిటీ. ఈ డ్యూయాలిటీ అంటే ద్వంద్వ ప్రభుత్వము, ద్వంద్వ ప్రపంచము, ఈ సృష్టి, ద్వంద్వాలతో కూడిన సృష్టి. ఈ డ్యూయాలిటీని ఈ విధంగా భగవంతుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని దాడతాడు. అంటే జీవాత్మ దాడుతుంది, దాటి భగవంతుని స్థితికి చేరుకుంటుంది. అంచేత డ్యూయాలిటీ పోయి వన్నెస్ వస్తుంది, ఏకత్వం వస్తుంది. అనేకత్వం లేకపోతే బహుత్వం పోయి ద్వంద్వం పోయి ఏకత్వం అనుభవిస్తాడు భగవంతుడు. అంటే ట్రాన్సెండ్స్ అన్నారు. ట్రాన్సెండ్ అంటే దాటడం. ఇవన్నీ ఎలా దాటుతాడు అంటే అది అనుభవిస్తే కానీ దాటడానికి వీలవదు. ఇటు సుఖము అనుభవించాలి, కష్టం అనుభవించాలి, ప్రేమ అనుభవించాలి, ద్వేషం అనుభవించాలి. ప్రేమ, ద్వేషం రెండు జస్ట్ ఆపోజిట్లన్నీ కూడా. ఇటువన్నీ జాయ్, ఆనందము, సారో అంటే కష్టం, అలా చెప్పారు. ఇవన్నీ పరిమితంగానే ఉంటూ ఉంటాయండి, కూడా అపరిమితంగా ఉండవు. శక్తి, జ్ఞానం, ఆనందం మూడు కూడా పరిమితంగానే ఉంటాయి. ఇవన్నీ ద్వంద్వానుభవాలతో కూడి ఉన్న జీవాత్మ అనుభవించి దాని నుంచి ఇవన్నీ దాటుతారు. దాటంటే జయిస్తారు. అనుభవించి మాత్రమే జయించడం అవుతుంది. అందుకే మానవుడిగా జన్మించాలి. మానవుడిగా మాత్రమే ఎరుకతోటి ముందరికి వెళ్ళాలి తప్ప జీవరాశుల్లో పరిణామ క్రమంలో ఉన్న దేనికి కూడా భగవంతుని స్థితికి చేరుకోవడానికి అర్హత లేదు. కేవలం మానవుడికే ఉంది. ఎందుకంటే ఇతను తెలివితేటలు మనసు కూడా ఇచ్చారు, పరిపక్వత వచ్చింది, ఒక అవగాహన ఉంది. భగవంతుడు అంటే ఏమిటో, మానవుడు అంటే ఏమిటో అవగాహన ఉంది. చాలా ఎదిగాడు. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ మందికి ఉంటుంది, తక్కువ మందికైనా ఉంటుంది, ఎక్కువ మందికి ఉండకపోవచ్చు. చాలా తక్కువ మందికి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మ మార్గంలో జీవితం కొనసాగించడం కూడా ఉంటుంది. జత ఏమిటి దాటాడు అంటే డ్యూయాలిటీని దాటాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే డ్యూయాలిటీ. అంటే ఇంగ్లీషు కొంచెం మాత్రం వచ్చిన వాళ్ళకి అని చెప్పి ఇంత కూర్చి చెప్తున్నాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి డ్యూయాలిటీ అంటే వెంటనే తెలిసిపోతుంది. లేదా ఈ ద్వంద్వానుభవాల పరంపరతోటి ఈ ద్వంద్వాన్ని దాటి ఆఖరికి ఏకత్వాన్ని చేరుకుంటాడు. అంచేత ఇక్కడ రెండు స్థితులు చెప్పారు. ఒకటి భగవంతునికి ఇదంతా డివైన్ గేమే. ఆయనకేం ఇది లేదు అక్కడ. అదే స్థితిలో ఉంటాడు భగవంతుడు. ఆయన క్రియేట్ చేస్తూ ఉంటాడు. క్రియేట్ చేసిన దాన్ని రక్షిస్తూ ఉంటాడు. తర్వాత క్రియేట్ చేసిన దాన్ని నాశనం కూడా చేస్తూ ఉంటాడు. క్రియేటర్, సస్టైనర్ అండ్ డిజాల్వర్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని అంటూ ఉంటాం. సృష్టించడం, సృష్టించిన దాన్ని కాపాడడం, కొంత నాశనం చేయడం కూడా అవి ఆయన ప్రక్రియ. అంచేత ఇదంతా కూడా అందులో ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయిపోవడం.
ఆయనంతా ఇది వెంట లీల కింద ఈ గేమ్ ఆడుతూ ఉంటాడు అనమాట. భగవంతుడు దైవీ లీల కింద గేమ్ ఆడుతూ ఉంటాడు. జీవరాశులకు మాత్రం ఇవన్నీ కూడా ఒక అనుభవం. అనుభవాలన్నీ కూడా పరంపరంతా కూడా పుస్తక రూపంలో పెడితే మహాగ్రంథం అవుతుంది, ఎపిక్ అవుతుంది. అండ్ ట్రాన్సెండ్స్ డ్యూయాలిటీ. దెన్ క్రీచర్ అండ్ క్రియేటర్ రికగ్నైజెస్ దెమ్సెల్వ్స్ యాజ్ వన్. దెన్ అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం తర్వాత, డ్యూయాలిటీ పోయిన తర్వాత, ద్వంద్వత్వం పోయిన తర్వాత ఏకత్వం సాధించి నేనే భగవంతుణ్ణి అని అనుభవం, చైతన్య అనుభవం కలిగిన తర్వాత అప్పుడు సృష్టికర్త సృష్టించి సృష్టి కూడా ఒకటే అయిపోతాయి. క్రియేషన్ అంటే సృష్టి, క్రీచర్ అంటే సృష్టించినవాడు. చేత ఈ క్రియేషన్ అన్నా క్రీచర్ అన్నా ఒకటే. ఇటు వచ్చి క్రీచర్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ప్రాణం లేని వాటిని వదిలేశారు బాబా. మొదటి నుంచి క్రీచర్ అనే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ క్రియేషన్ అని చెప్పట్లే. అంటే భగవంతుడికి పంచభూతాలు ఉన్నాయి, వాటికి ప్రాణం లేవు. భగవంతుని యొక్క సృష్టి పంచభూతాలు కూడా భూమి, నీరు, ఆకాశము, గాలి, ఇవి 5 ఉంటాయి. 5 కూడా పంచభూతాలు అనుకుందాం. అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో పంచభూతాన్ని. అవి ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే వృక్ష జాతి నుంచి ప్రాణం వచ్చింది. అక్కడి నుంచి క్రీచర్ అంటూ దాని గురించి చెప్తారు. జాతి క్రీచర్ ఏదైతే ఉందో ప్రాణి, ఆ ప్రాణిను క్రియేటర్, ఈ ప్రాణిని సృష్టించినటువంటి భగవంతుడు రెండు కలిసి ఒకటే అనే అనుభవాన్ని పొందుతారు. గాడ్ ది క్రియేటర్ రికగ్నైజెస్ దెమ్సెల్వ్స్ యాజ్ వన్. దెమ్సెల్వ్స్ ఎందుకంటే ఇటు భగవంతుడు, ఇటు భగవంతుని స్థితికి చేరుకున్న మానవుడు కూడా భగవంతుడే అవుతాడు. అంటే నేనే భగవంతుని స్థితికి చేరుకున్న మానవుడు కానీ, భగవంతుడు కానీ, అతను ఇంకా భగవంతుని స్థితికి చేరుకునేటువంటి ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్న క్రీచర్స్, ఈ రెండు కూడా ఆ భగవంతుని స్థితికి చేరుకున్న తర్వాత రెండు ఒకటే అని అనుభవాన్ని పొందుతాయి. చేత రెండు ఒకటే అవుతాయి అంటున్నారు. ది క్రీచర్ అండ్ ది క్రియేటర్ రికగ్నైజ్ దెమ్సెల్వ్స్ యాజ్ వన్, ఒకటి కింద. ఈ వన్ అటువంటిది చేంజ్లెస్నెస్. ఈ స్థితికి చేరుకున్న తర్వాత చేంజ్లెస్నెస్, మార్పు లేనిదనం అనమాట. అంటే నిరాకారం అనుకున్న స్థితిలో ఉన్న భగవంతుడికి చేంజ్లెస్నెస్ ఉంది. కానీ ఈ సృష్టిలో ఉన్న మానవుడికి మార్పుకి గురవుతూ ఉంటాడు. అనేక రకాల మార్పులు. ఒక జన్మలో ఒకలా మానవుడు ఉంటాడు, ఇంకో జన్మలో ఇంకోలా మానవుడు. సదా ఎప్పుడు కూడా నిరంతరం కూడా మార్పుకి గురవుతూ ఉంటాడు. కానీ భగవంతుడికి మాత్రం శాశ్వతత్వమే ఉంటుంది, మార్పు ఉండదు. దానికి చేత మార్పు లేని తత్వం, చేంజ్లెస్నెస్ అంటే మార్పు లేని తత్వం అంటే భగవంతుడు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ చేంజ్. అతను ఎందులో స్థిరపడ్డాడంటే అశాశ్వతమైన మార్పుకు గురి అయ్యేటటువంటి ఈ సృష్టిలో స్థిరపడ్డాడు. మార్పు లేని స్థితి అంది ముందర తను ఉన్నది, భగవంతుడి యొక్క స్థితి. ఆ మార్పు లేని స్థితిలో ఉన్న భగవంతుడు ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే స్థిరపడ్డాడు. ఎందులో స్థిరపడ్డాడు? ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ చేంజ్. మార్పుకి గురయ్యి ఈ సృష్టిలో స్థిరపడ్డాడు. తర్వాత ఇటర్నిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ టైం. శాశ్వతత్వమే అంటే భగవంతుడే ఈ కాలానికి పరిమితమైన ఈ సృష్టిలో నెలకొల్పబడ్డాడు. కాలానికి పరిమితం కదా మనం, కాలానికి లొంగిపోయాం మనం, కాలానికి బద్ధుడు అయ్యాం మనం. కానీ భగవంతుడు మాత్రం కాలానికి బద్ధుడు కాడు. అంచేతే దాన్ని ఆ స్థితిని, భగవంతుని యొక్క స్థితిని ఇటర్నిటీ అన్నారు. ఇక్కడ సృష్టిలో మనం అనిపించేది టైం అన్నారు. టైం అంటే కాలం. మనందరికీ తెలుసు టైం ఎంత అయిందంటూ ఉంటారు. టైం ఇటర్నిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ టైం. ఈ టైంకి, కాలానికి బద్ధుడు అయిన స్థితిలో ఉంటూనే శాశ్వతత్వం కూడా నెలకొల్పబడింది. అంటే భగవంతుడు లేని సృష్టి లేదు. భగవంతుడు ఉన్నాడు ఇది సృష్టిలో. శాశ్వతమైన ఏకత్వమైన ఎన్నో విధాలుగా భగవంతుడిని వర్ణించుకుంటున్నాం. భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నాడు. భగవంతుడు కాకుండా అంటే పరమాత్మ ఉన్నాడు, జీవాత్మ కూడా ఇక్కడ ఉంది. రెండు కలిసే ఉన్నాయి సృష్టిలో.
జీవాత్మ లేకుండా పరమాత్మ లేడు, పరమాత్మ లేకుండా జీవాత్మ లేదు. చేత ఎటర్నిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ది మినిస్ట్ ఆఫ్ టైం అన్నారు. తర్వాత ఏం చెప్తారు? గాడ్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. భగవంతుడు తన భగవంతుడని తెలుసుకుంటాడు అంటున్నారు. ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు కొంతమందికి. భగవంతుడు తాను భగవంతుడని తెలుసుకుంటాడు అంటే అదేమిటండి, భగవంతుడికి తాను భగవంతుడని తెలియదా అంటే లేదు, ఆ అనుభవం లేదు ముందర. ఎందుకు, ఏ స్థితిలో లేదు? 10 స్థితులు ఉన్నాయి భగవంతుడికి. ఆ 10 స్థితిలో మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. మనం ప్రేయర్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం బియాండ్ స్టేట్ అని, పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆ స్థితిలో ఉన్న భగవంతుడికి తాను భగవంతుని యొక్క స్థితి తాను ఎవరో తనకే తెలియని స్థితి అది. అంచేతే హూయామై అని ఒక జిజ్ఞాస పుట్టింది. తనే పుట్టించుకున్నాడు అనుకోండి భగవంతుడే, తానెవరో తాను తెలుసుకోవాలని. ఈ వ్యాసంలో పైన ఒక మాట రాశాడు. గాడ్ వాంటెడ్ టు టెస్ట్ హిజ్ ఇన్ఫినిట్ పవర్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ అని రాశారు. భగవంతుడికి తనకు ఉన్నటువంటి అనంతమైన శక్తి జ్ఞానానందాన్ని ఉన్నాయో లేవో అని చెప్పి ఒక ప్రాక్టికల్ గా మనం చేస్తుంటాం డిమాన్స్ట్రేషన్ చేయదలుచుకున్నట్టు. అవన్నీ వ్యక్తీకరింపబడినప్పుడే ఆ 3 తనకు ఉన్నట్టు డిమాన్స్ట్రేషన్ అంటే ఆచరణలో పెట్టడం. ఉన్నాయి అని అనుకుంటే ఎలాగా? ఉండడం వల్ల ఏమిటి జరుగుతోంది? అనంతమైన శక్తి వల్ల పరిమితమైన శక్తిగా మారింది. అనంతమైన దేహం వల్ల పరిమితమైన దేహంగా బయటకు వస్తుంది. అనంతమైన జ్ఞానం అంతా పరిమితమైన జ్ఞానంగా బయటకు వచ్చింది. అంచేత అపరిమితత్వం అంతా కూడా అనంతత్వము, అపరిమితత్వం ఇక్కడ పరిమితంగా ద్యోతకం అవుతోంది, మేనిఫెస్ట్ అవుతోంది. చేత ఇందాక పై వాక్యంలో నేను చదివానో లేదో గుర్తులేదు అని చేత హైలైట్ చేస్తున్నాను దాన్ని. గాడ్ వాంటెడ్ టు టెస్ట్ హిజ్ ట్రయో నేచర్ అంటారు. ట్రయో నేచర్ అంటే 3 లక్షణాలు. భగవంతుడి నుండి 3 లక్షణాలు ఏంటంటే అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం. ఆ మూడింటిని కూడా ట్రయో నేచర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ట్రయో నేచరు అది వెలువడి ఒక రూపం దాల్చకపోతే అది ఉన్నట్టు ఎవరికి, భగవంతుడికే తెలియదు. దానికి ఆ శక్తులు ఉన్నట్టు భగవంతుడికే తెలియదు. కానీ అవి రూపాంతరం చెంది రూపం రీత్యా బయటకు వచ్చినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ప్రాక్టీస్ పెట్టడం. కొత్త మెషిన్ ఏదో తీసుకొచ్చారు మీకు, అది మీకు డిమాన్స్ట్రేషన్ చేయకుండా అట్టపెట్టలో ఉంచేసి ఇది ఇవి చేస్తుంది అవి చేస్తుంది అంటే మన ఏం తెలుస్తుంది? ఈ సినిమా ప్రొజెక్టర్లో ఇందులో సినిమాకి వస్తాయంటే ఎలా వస్తాయో మనకు తెలియదు కదా. పూర్వం రికార్డులు ఉండేవి, గ్రామ్ఫోన్ రికార్డులు అవి. దాంట్లోంచి పాట వస్తుందంటే ఆశ్చర్యపోయే వాళ్ళం. అదేదో ముళ్ళు దాని మీద పెట్టేవారు, గుండ్రంగా తిరిగేది గ్రామ్ఫోన్. అది పెడితే అందులో పాట వచ్చేది. ఎలా వస్తుందో మాకు అర్థమయ్యేది కాదు. ఇవన్నీ డిమాన్స్ట్రేషన్ అంటారు. అయితే భగవంతుడికే తన యొక్క త్రైలక్షణాలైన అనంతమైన శక్తి జ్ఞానానందాన్ని పరీక్ష పెట్టుకున్నాడు. ఒక పరీక్ష పెట్టుకున్నాడు దానికి. అవి పనిచేస్తున్నాయా లేదా అన్నట్టు ఈ వాంటెడ్ టు టెస్ట్ హిజ్ ట్రయో నేచర్ అని చెప్పి రాశారు. ఇందులో మంచి వాక్యం బాగా రాసింది. అంటే దాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది ఆచరణలోకి వచ్చింది. క్రియేషన్ ద్వారా బయటపడ్డాయి. 3 ఉన్నట్టు ద్యోతకం అయ్యాయి. ప్రూఫ్ అయిపోయింది ఆ 3 తనకు ఉన్నట్టు. దాని క్రియేచర్ ఇక్కడ ఏం చెప్తా తర్వాత గాడ్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. ఇప్పుడు ఈ సృష్టి ద్వారా తన శక్తి ఏమిటో తనే తెలుసుకున్నాడు కాబట్టి సృష్టి అనంతమైంది. సృష్టి ఇంకా ముందు ఎన్నో సృష్టింపబడతాయి. ఒక 500 సంవత్సరాల క్రితం లేనివి ఇప్పుడు ఉన్నాయి. 500 ఇయర్స్ బ్యాక్ లేనివన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. అంటే ఈ సృష్టి అనంతమైంది. అలా వస్తూనే ఉంటాయి. అది ముందు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒకటి కొత్తగా వచ్చింది. మనం చిన్న యంత్రాలకే ఆశ్చర్యపోయేవాళ్ళం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంకా అద్భుతమైంది అది. అది భవిష్యత్తులో భగవంతుడు లాంటిది అది. అవన్నీ బయటపడుతున్నాయి. చేతి ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి అనంతమైంది కాబట్టి ఇవన్నీ కూడా రూపం దాల్చుతున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటే.
రూపం దాల్చామని మనం చూడగలుగుతున్నాం. ఏమిటండి ఇది ఇప్పుడు ప్రూఫ్ ఏంటండి భగవంతుడు ఉన్నాడు అని ఎవరైనా హేతువాదులు ఉంటారు. భగవంతుడు లేడు అని వాదించేవాళ్ళు. వాళ్ళకి మనం ఇదే చెప్పొచ్చు. మరి ఆ భగవంతుని యొక్క శక్తి ఉండడం బట్టే ఇవన్నీ ఒక్కొక్కటే వాటికి రూపం దాల్చి మేనిఫెస్ట్ అయ్యి ఈ సృష్టిలో వస్తున్నాయి. ఇవి లేని క్రితం ఎలా ఉండేది? అవి లేవు కదా 500 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మరి ఎలా వచ్చాయి? ఇది మానవుడు ఎక్కువ గొప్ప కాదు. మానవుడు గొప్ప అవుతే అది రిపేర్ వస్తే మొదట్లో రిపేర్ చేయడం చేత ఇది కాదు. ఇది తయారు చేసేసేవారు అయిపోయేది. అది పాడైపోతే ఏం చేయాలో తెలిసేది కాదు. తర్వాత పాడైపోతే బాగు చేసుకోవడం కూడా మానవుడు నేర్చుకున్నాడు. అన్నీ ఆయన ఇచ్చే శక్తే. భగవంతుడి శక్తి ఇవ్వకపోతే మానవుడు ఏం చేయలేడు. అంచేత ఇవన్నీ రుజువు కూడా. భగవంతుని యొక్క ఉనికికి ఇవన్నీ రుజువు. అంచేత ఇక్కడ ఈ స్థితికి వచ్చిన తర్వాత నేనే భగవంతుని అనే స్థితికి చేరుకున్న తర్వాత తానెవరో తాను తెలుసుకుంటాడు. నేనే భగవంతుడిని అని తెలుసుకుంటాడు. ఐ ఆమ్ గాడ్ స్టేట్. అంచేత గాడ్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. భగవంతుడు భగవంతుడిగా తెలుసుకుంటాడు. మరి ఇంతవరకు భగవంతుడు ఎలా తెలుసుకున్నాడు? మల్లికార్జునరావు అనుకుంటున్నాడు. ఓ సుబ్బారావు, మల్లికార్జునరావు, లేకపోతే మేకో, పిల్లో, కుక్కో, ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయన్ని అనేక రీతి అయిన తర్వాత ఇప్పుడు మల్లికార్జున స్థితికి వచ్చాడు. అంచేత అనేక మంది జీవరాశులు కానీ అది పరిణామ క్రమంలో ఉన్నవన్నీ కూడా ఈ జీవాత్మలన్నీ కూడా భగవంతుడిగా జ్యోతిలోకి వెళ్ళాయి. అనుభవంలో లేరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుని స్థితి చేరుకున్న తర్వాత అంటే లిబరేషన్, ముక్తి మోక్షం కానీ లేకపోతే గాడ్ రియలైజేషన్ అంటే నేనే భగవంతుడిని అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. బతికుండగానే తెలుసుకుంటాడు. జీవించుండగా తెలుసుకున్నదేమో గాడ్ రియలైజేషన్, చనిపోయిన తర్వాత వచ్చేది ముక్తి మోక్షం. ఈ రెండింటిలో కూడా గాడ్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. భగవంతుడు తాను భగవంతుడిని అనుకుంటాడు. నేను ఒక జీవాత్మనని అనుకోడు అని చెప్తారు. గాడ్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. ఇలాగా అన్చేంజబుల్ ఇన్ ఎసెన్స్. ఈ మార్పుకి గురవుతూనే ఉంటాడు. కానీ నేను మార్పు లేని వాడిని అని అనుభవం పొందుతుంటాడు. ఈ మార్పుకి గురవుతూనే ఉన్నా కూడా మార్పు లేనితనాన్ని అనిపిస్తున్నాడు భగవంతుని స్థితికి చేరుకున్న తర్వాత. అంటే 7వ చైతన్య భూమికి చేరుకున్న తర్వాత. మళ్ళీ ఇంకోసారి చెప్పాలంటే ముక్తి మోక్షం కానీ గాడ్ రిలేషన్ కానీ వచ్చిన తర్వాత భగవంతుడికి స్థితి ఏమిటంటే భగవంతుడికి భగవంతుడు అనే అనుభవం ఉంది ఒకటి. రెండవది ఏంటంటే ఈ అన్చేంజబుల్ ఇన్ ఎసెన్స్. ఇవన్నీ కూడా ఈ మార్పు లేని తత్వాన్ని అనుభవిస్తాడు. శాశ్వత తత్వం అది మార్పు లేనిదే. ఎందులో ఉంటో మార్పులో జీవిస్తూనే మార్పు లేని తత్వాన్ని అనుభవిస్తాడు. అంచేత అది వర్ణిస్తారు. అన్చేంజబుల్ ఇన్ ఎసెన్స్. సారాంశానికి భగవంతుడు ఎప్పుడు కూడా ఏది లేనివాడే, మార్పు లేనివాడే. ఈ రూపాలు ధరించడం వల్ల రూపాలు మారడంతో పాటు అతని యొక్క రూపాలు కూడా మారుతున్నాయి. ఆయన యొక్క స్థితులు కూడా మారుతున్నాయి. అన్చేంజబుల్ ఇన్ ఎసెన్స్. నిజంగా సారాంశం చెప్పాలంటే మార్పు లేనివాడు. ఇన్ఫినిట్. ఈ పరిమితత్వంలో ఉంటూనే ఇన్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్లో పరిమితంగానే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. పూర్తిగా 100% మేనిఫెస్టేషన్ జరగలేదు. అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది వ్యక్తీకరింపబడడం. అందుకే 500 సంవత్సరాల క్రితం లేనిది ఇప్పుడు వచ్చిందంటే అక్కడ మేనిఫెస్ట్ అవ్వలేదు. అప్పటికి 500 ఇయర్స్ బ్యాక్ మేనిఫెస్ట్ అవ్వలేదు. ఇక్కడ ఈ కంప్యూటర్ కానీ ఈ ల్యాప్టాప్ కానీ మేనిఫెస్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేనిఫెస్ట్ అయింది. ఇప్పుడు రూపం ధరించింది. చేత అలా కంటిన్యూస్గా మేనిఫెస్ట్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫినిట్ ఇన్ మేనిఫెస్టేషన్ విషయంలో పరిమితంగానే జరుగుతూ ఉంటుంది. అన్నీ ఒకసారి అయిపోవు. చేత ఎవర్ ఎక్స్పీరియన్సింగ్ అన్నారు ఇక్కడ. ఈ ఎప్పుడు సదా ఈ అనుభవం అనుభవిస్తూనే ఉంటాడు. దీనికి ట్యాప్లో నీరు వదిలేస్తే కంటిన్యూస్గా ఎలా వస్తుందో అలాగే సృష్టి ఉన్నంత వరకు కూడా ఇది అలా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ధారావాహిక కింద సృష్టి ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కొత్త లక్షణాలు ఉత్పన్నమవుతాయి. కొత్త మనుషులు కొత్త అన్నీ కొత్త వస్తూనే ఉంటాయి. వాటికి ఫుల్ స్టాప్ లేదు. అంచేత ఎవరు అంటున్నారు అంటే సదా ఆల్వేస్ ఎక్స్పీరియన్సింగ్ ది సుప్రీం బ్లిస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇవి
కొందరు ఈ సెల్ఫ్ రియలైజేషన్ తానెవరో తాను తెలుసుకునే స్థితికి చేరుకుంటారు. ఈ సుప్రీం బ్లిస్ కూడా అనుభవిస్తారు. అంటే అనంతమైన ఆనందం. భగవంతుడికి ఉండే అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. సుప్రీం బ్లిస్ అంటే అది. ఈ ముక్తి మోక్షం సంపాదించిన వాళ్ళకి ఈ బ్లిస్ స్టేట్‌లోనే ఉంటారు వాళ్ళకి. ట్రైన్ లక్షణాలు ఉండవు వాళ్ళకి. ముక్తి మోక్షం లభించిన వాళ్ళకి ఇన్ఫినిట్ బ్లిస్ స్టేట్‌లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదే భగవంతుడి స్థితి. కానీ మిగిలిన 2 లక్షణాలు అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం వాళ్ళు అనుభవించరు. లిబరేషన్ వచ్చిన వాళ్ళు. గాడ్ రియలైజేషన్ వచ్చిన వాళ్ళే మిగిలిన 2 కూడా అనుభవిస్తారు. దట్ ఈస్ సుప్రీం బ్లిస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఇన్ కంటిన్యూయల్లీ ఫ్రెష్ అవేర్‌నెస్. దీంతో పాటు తాజా ఎరుక కూడా కలుగుతూ ఉంటుంది. భగవంతుడి గురించి మనకి పూర్వం లేదు ఇంత. 1920లో ఇంత అవేర్‌నెస్ లేదు మనకి. అంటే విజ్ఞత. మనకి ఇప్పుడు అవతార పురుషుడు వచ్చాడు కాబట్టి విజ్ఞత కూడా పెరిగింది మనకి. అవేర్‌నెస్ కూడా పెరిగింది మనకి. భగవంతుడు అంటే ఏమిటో. చూసిన రాయని రప్పని ఏది పడితే అదే భగవంతుడు అనుకునేవాళ్ళం. పాములను కూడా పూజించేవారు. చెట్టును పూజించేవారు. అన్నింటి ఏది పడితే అదే. ఇప్పుడు దాంట్లోంచి అవేర్‌నెస్ వచ్చింది. చెట్లు పుట్టలు పూజించక్కర్లేదు. భగవంతుడిని మన హృదయంలో ఆరాధిస్తే చాలు అని విజ్ఞత వచ్చింది. విజ్ఞత అనాలి. అవేర్‌నెస్ వస్తుంది. ఈ కంటిన్యూయల్లీ ఫ్రెష్ అవేర్‌నెస్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్ బై హిమ్‌సెల్ఫ్. ఆ హిమ్‌సెల్ఫ్ బై హిమ్‌సెల్ఫ్ అన్నది క్యాపిటల్ లెటర్‌లో పెట్టారు హెచ్‌సి. ఆఫ్ హిమ్‌సెల్ఫ్ అంటే భగవంతుడు భగవంతుని యొక్క నిజ స్థితిలో భగవంతుడు, ఈ సృష్టిలో రూపాంతరం చెంది సృష్టి అంతా నిండి ఉన్న భగవంతుడు. ఈ 2 భగవంతులకి కూడా తానెవరో తాను తెలుసుకుని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఎప్పుడు రియలైజేషన్ వచ్చిన తర్వాత. ఏ రియలైజేషన్? గాడ్ రియలైజేషన్ కానీ, సెల్ఫ్ రియలైజేషన్ కానీ, ముక్తి మోక్షంలో సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. గాడ్ రియలైజేషన్‌లో గాడ్ రియలైజేషనే వస్తుంది. అది. డివైన్ కాన్షియస్‌నెస్ అది ఇక్కడ అదే గాడ్ రియలైజేషన్‌లోనే వస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్‌లో ఏమొస్తుందంటే, తాను పరిమితమైన మానవుడిని కాదు. ఇంతవరకు మానవుడిగా జీవించాను. నేను భగవంతుడిని అని ఎటర్నల్ ఇన్ఫినిట్ బ్లిస్ స్టేట్‌లో ఉండిపోతాడు. అక్కడ ఇంకా 2 ఉండవు. అనేకత్వం ఉండదు. ఏకత్వం ఉంటుంది. అది రూపం ఉండదు. ఏ రూపం ఉండదు. మహాసముద్రం అది. ఆ మహాసముద్రంలో ఈ నీటి బిందువు కలిసిపోయింది. కలిసిపోయాక ఆ స్థితిని అనుభవించడం తప్ప మళ్ళీ అనంతమైన శక్తి జ్ఞానానందాలు అనుభవించడం అనే అదృష్టం ఆ ముక్తి మోక్షం పొందిన వాళ్ళకి లభించదు. బ్రతికి ఉండగానే భగవంతుడి స్థితికి చేరుకున్న వాళ్ళకి, జీవించి ఉండగానే వాళ్ళు బ్రతికి ప్రాణంతో ఉండగానే భగవంతుడి స్థితికి చేరుకున్న వాళ్ళకి ఈ 3 లక్షణాలు కూడా అనిపిస్తూ ఉంటారు. 3 లక్షణాలు ఏమిటి? అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం కూడా అనుభవిస్తూ ఉంటారు. ఏదైనప్పటికి కూడా అవేర్‌నెస్ బై హిమ్‌సెల్ఫ్, అవేర్‌నెస్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్ తన గురించి ఈయన అవేర్‌నెస్ ఎరుక. బై హిమ్‌సెల్ఫ్ తన ద్వారానే. మళ్ళీ భగవంతుడు సహాయం లేకుండానే తానెవరో తాను తెలుసుకునే స్థితి తెలుసుకుంటాడు. అంటే తనే భగవంతుడు అయిపోయాడు కాబట్టి, మళ్ళీ భగవంతుని యొక్క సహాయం లేకుండా తాను భగవంతుని స్థితికి చేరుకున్నాడు కాబట్టి, భగవంతుడిగా తానెవరో తాను తెలుసుకునే స్థితికి చేరుకుంటాడు. అదే అవేర్‌నెస్ అన్నారు. ఎరుక. తానెవరో తాను తెలుసుకోగలిగే ఎరుక స్థితికి చేరుకుంటాడు. సో దిస్ రియలైజేషన్ ఈ అనుభవం ఏదైతే ఉందో రియలైజేషన్‌కిను ఎరుకకి తేడా ఏంటంటే నాలెడ్జ్ అనగానే మైండ్‌ని సూచిస్తూ ఉంటుంది. మెంటల్ నాలెడ్జ్ అనే పొరపాటు పడడానికి అవకాశం ఉంది. అంచేత ఎరుక అని కంట చైతన్యం అని చెప్పుకోవాలి. ఇదంతా చైతన్యంలో వచ్చే మార్పులే. చేత భగవంతుడికి పర్యాయ పదం చైతన్యమే. ఆ భగవంతుడు అంటే ఆత్మ, పరమాత్మ. పరమాత్మలాగే ఉండిపోతుంది. ఆయనకేం మార్పులు రావు. పరమాత్మ జీవాత్మ అయినా కూడా ఆత్మలాగే ఉండిపోతుంది. అది గుర్తుంచుకోవాలి మనం.
పరమాత్మలో ఉన్న ఆత్మ, మల్లికార్జునలో ఉన్న జీవాత్మలో ఉన్న ఆత్మ ఒకటే. వాటికి మార్పులు అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. అది ఏం మార్పు వచ్చిందంటే అక్కడ పరమాత్మలో ఉండి పరమాత్మకి చైతన్యం, డివైన్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇక్కడ మల్లికార్జునరావులో హ్యూమన్ కాన్షియస్నెస్ ఉంది. నేను మానవుడిని అని చైతన్యం ఉంది నాకు. చైతన్యంలో తేడా అంతే. మానవుడికి భగవంతుడికి చైతన్యంలో ఉండి తేడా. మెహర్ బాబాకి మనకి తేడా ఏమిటంటే, మెహర్ బాబాకి డివైన్ కాన్షియస్నెస్ ఉంది, మనకి హ్యూమన్ కాన్షియస్నెస్ ఉంది, అంతే తేడా. ఆయనకి దైవీ చైతన్యం ఉంది, మనకి మానవ చైతన్యం ఉంది. తేడా చిన్నదైనా కూడా చాలా పెద్దది అనుకోండి. చేత కాలక్రమేణా ఆఖరికి ఈ మానవ చైతన్యం కాస్త దైవీ చైతన్యం కింద ఆ స్థితికి చేరిపోతుంది. ఆ చేరుకున్న తర్వాత ఇంక రెండు చైతన్యాలు ఉండవు, ఒకటే చైతన్యం. ఒకవేళ పరిమిత దేహంతో ఉన్నా కూడా ఆ పరిమిత దేహంతో ఉన్నది కూడా భగవంతుడే అనే అనుభవంతో ఉంటారు. దిస్ రియలైజేషన్ మస్ట్ అండ్ డస్ టేక్ ప్లేస్ ఓన్లీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్. ఈ గాడ్ రిలేషన్ అన్నది జీవించి ఉండగానే చెప్తారు. అందుకే మస్ట్ అన్నారు. ప్రాణం ఉండి తీరాలి. ప్రాణం చచ్చిపోయికి వచ్చేది రియలైజేషన్ కాదు. అదే నేను చెప్తాను ఇందాక. ఈ బ్రహ్మాండమైన వాక్యం, ఈ వాక్యం ఒక్కదాని వల్ల మీరు బాగా అర్థం చేసుకోవాలి. గాడ్ రిలేషన్ అన్న సెల్ఫ్ రిలేషన్ జీవించి ఉండగానే రావాలి. లేదా ది రియలైజేషన్ మస్ట్ అండ్ డస్ టేక్ ప్లేస్ ఎక్కడ సంభవిస్తుందంటే ఓన్లీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్. ఈ సృష్టిలోనే లభిస్తుందని అర్థం. మిడిస్ట్ ఆఫ్ లైఫ్ అంటే సృష్టి, క్రియేషన్లో ఉండగానే లభిస్తుంది ఈ రియలైజేషన్ అది. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్ దట్ లిమిటేషన్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే ఈ మనం పరిమితుల్లో ఉండగానే పరిమితత్వాన్ని మనం అనిపించుకోవాలి. పరిమితత్వం కాక అపరిమితత్వంలో అయిపోయిన తర్వాత మనం అపరిమితత్వాన్ని అనిపించడంలో అర్థం లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్. లైఫ్ అంటే క్రియేషన్ అని చెప్పుకోవాలండి మనం. లైఫ్ అంటే జీవం అని కాదు, జీవితం అని కాదు. మా జీవాత్మకి అంతనీ కలిసి లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ లైఫ్లో ఎల్ కూడా క్యాపిటల్ లెటర్ పెట్టలేదు అంటే జీవాత్మకు ఉండి జీవితం అనుకోవాలి, ఏ రూపంలో ఉన్నా కూడా. బికాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్లో ఉండగానే దట్ లిమిటేషన్, పరిమితత్వం కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. ఈ పరిమితమైన మానవుడిని నేను అనుభవం ఈ సృష్టిలో ఉండగానే అనుభవించడానికి వీలవుతుంది. సృష్టి దాటి పరమాత్మలో ఐక్యమైపోయిన తర్వాత పరిమితత్వం అనుభవించడానికి లేదు. అక్కడ అపరిమితత్వమే అనుభవించి తీరవలసి వస్తుంది. అంటే జీవించకుండగానే ఇది పొందాలి. చేత ది రియలైజేషన్ మస్ట్ అండ్ డస్ టేక్ ప్లేస్ ఓన్లీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్ దట్ లిమిటేషన్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రాన్సెండెంట్. ట్రాన్సెండెంట్ అంటే దాంట్లో జయించడం. అందులో ఉంటూనే దాన్ని జయిస్తాడు అనమాట. దాని నుంచి బయటకు వచ్చి కాదు, మానవుడుగా ఉంటూ ఉండగానే అది సాధిస్తాడు. చేత ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ లైఫ్ ఓన్లీ హి గెట్స్ ది ఐ యామ్ గాడ్ స్టేట్. ఏం చెప్తారు? మిడిస్ట్ ఆఫ్ లైఫ్ దట్ లిమిటేషన్ కెన్ బి ఎక్స్పీరియన్స్ అనుభవించడం అండ్ ట్రాన్సెండెడ్. ట్రాన్సెండెడ్ అంటే జయించడం, దాన్ని దాటేయడం, ఈ జీవితం యొక్క స్థితిని దాటడం. అవన్నీ అనుభవించిన తర్వాతే దాటడం అవుతుంది అని చెప్తారు. ట్రాన్సెండెడ్ అండ్ దట్ సబ్సిక్వెంట్ ఫ్రీడమ్. దీని తర్వాత నుండి శాశ్వతమైన స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఇంతవరకు స్వేచ్ఛ లేదా అంటే లేదు. మరి మనం బందీకృతులమే. బందే అని ఓ పాటలు రాస్తూ ఉంటారు వాళ్ళు హిందీలో. బందే అంటే ఓ బందీకృతుడు అయిన ఓ జీవాత్మ అని అర్థం. బందే హిందీ మాట అనుకుంటుంది. బందే అంటే బందీకృతుడు అయిన వాడాలి. చేత ఏం చెప్తారు సార్ అండ్ ది సబ్సిక్వెంట్ ఫ్రీడమ్ అంటున్నారు. సబ్సిక్వెంట్ అంటే ఈ స్థితి దాటిన తర్వాత
భగవంతుల్లో ఐక్యం అయిపోయిన తర్వాత గాడ్ రిలేషన్ కానీ లిబరేషన్ కానీ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ దట్ సబ్సిక్వెంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ లిమిటేషన్ కెన్ బి ఎంజాయిడ్. అయితే ఈ పరిమితత్వంలో ఉంటూనే తర్వాత వచ్చి ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛని అనుభవించగలడు వాడు అతని ఇందులో ఉంటూనే. దిస్ ఫ్రీడమ్ ఫ్రమ్ లిమిటేషన్, ఈ పరిమితత్వం నుంచి మనం పొందిన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఈ పరిమితత్వం పోయింది మనకి, అపరిమితత్వం వచ్చేసింది. పరిమితత్వం అంటే లిమిటెడ్. ఆ లిమిటెడ్ నుంచి మనం